హెచ్సి భూముల వివాదంపై సర్కార్ నజరు పెట్టింది. ఇవాళ్టి నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటితో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ ఏర్పాటు చేశారు. దీంతో సీఎస్, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి చర్చించారు. ప్రజా సంఘాలు, విద్యార్థి నేతలతో కమిటీ చర్చించనుంది. హెచ్సి కంచె గచ్చిబౌలిలో చెట్ల నరికివేతపై విద్యార్థుల ఉద్యమం చేయక సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని రాష్ట్ర సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన సర్కార్ చెట్ల నరికివేతను నిలిపివేసింది. ఈ నెల 16లోగా హెచ్సి భూముల వివాదంపై నివేదిక ఇవ్వాలని సీఎస్ను కోరింది. బట్టి నేతృత్వంలోని సంప్రదింపుల కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇక హెచ్సి భూముల వివాదంపై సర్కార్ నజరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు పోలేని అందిస్తారు. రాజు, ఇవాళ నుంచి భూ వివాదంపై మంత్రుల కమిటీ సంప్రదింపులు జరపనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి రాజు? హెచ్సి భూముల వివాదంపై సర్కార్ ఇప్పటికే 3-man కమిటీ వేసింది. ఈ మంత్రుల కమిటీలో బట్టి విక్రమార్క, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు ఇందులో సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ మంత్రుల కమిటీ ఈ రోజు నుంచి తన పనిని ప్రారంభించబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి నిన్న సెక్రటేరియట్ లో రెవెన్యూ అధికారులు, ఫారెస్ట్ అధికారులతో ప్రత్యేకంగా మీట్ అయినటువంటి ఈ కమిటీ సభ్యులు కొంత డేటాను కూడా సేకరించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ నెల 16వ తేదీలోగా సుప్రీంకోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇటు అటవీ, రెవెన్యూ అధికారులతో నిన్న డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రుల బృందం కూడా భేటీ కావడం జరిగింది. ఈ రోజు నుంచి ఏదైతే హెచ్సికి సంబంధించిన స్టేక్ హోల్డర్లతో సమావేశం కావాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ రోజు కొంతమంది జేఏసీ నేతలతో సమావేశం కాబోతా ఉన్నారని తెలుస్తుంది. 1-2 రోజుల్లోనే ఇతర విద్యార్థి సంఘాలు, ఈ విద్యార్థి నాయకులతో, అదేవిధంగా ఇటు పర్యావరణవేత్తలతో కూడా సమావేశం అయ్యేందుకు మంత్రుల కమిటీ ఇప్పటికే కసరత్తు చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, ప్రభుత్వ వాదన ఏంటి, అదేవిధంగా వాళ్ళు దీనిపై చేస్తున్నటువంటి ఆందోళన ఏంటి, ఇవన్నీ కూడా కూలంకషంగా డీటెయిల్ గా చర్చించేందుకు మంత్రుల కమిటీ అయితే సిద్ధమైంది. ఎక్కడ కూడా ప్రభుత్వం బేసిజాలకు పోదలుచుకోలేదు. సుప్రీంకోర్టుకు తీర్పుకు లోబడి అందరి యొక్క అభిప్రాయాలకు తీసుకున్న తర్వాతే ఈ భూములపై ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుకుందనే ఒక ఉద్దేశాన్ని వాళ్ళందరికీ స్టేక్ హోల్డర్ కు మంత్రుల కమిటీ బృందం అయితే చెప్పే అవకాశం కల్పిస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా ఏదైతే మంత్రుల కమిటీ తన పనిని అయితే ప్రారంభించింది. ఈ రోజు మధ్యాహ్నం కొంతమంది జేఏసీ భేటీ కాబోతా ఉన్నారని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ 400 ఎకరాలకు సంబంధించి భూములపై అయితే స్టే విధించడం జరిగింది. దీనిపై ఎట్లాంటి పనులైతే అక్కడ చేపడం లేదు. మరొక వైపు ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ఒక సర్కులర్ జారీ చేసింది. అక్కడ నిషేధాజ్ఞలు ఉన్నాయని, ఎవరికి కూడా అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు భూముల లోపలికి అని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మరొక వైపు ఇటు సుప్రీంకోర్టు స్టే విధించడంతో మంత్రుల కమిటీ